ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. ప్రత్యర్థి ముందు 204 పరుగుల టార్గెట్ ఉంచినప్పటికీ కాపాడుకోలేక ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో శ్రేయస్ అయ్యర్ సేన 5 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక ఈ మ్యాచ్ ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యా తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఇక ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లో జట్టు ఎంతో నమ్మకంగా ఉందని ప్రూవ్ చేయగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం మరోసారి కీలక దశలో విఫలమై నిరాశ మిగిల్చాడు. ఇప్పుడు ఫైనల్ పంజాబ్ వర్సెస్ బెంగళూరు మధ్య ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ మెరుగ్గానే రాణించిన ఫైనల్ వరకు చేరుకోలేకపోయింది. రెండో క్వాలిఫైర్ ఓటమి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. అయితే రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్న క్రమంలో తదుపరి ముంబై కెప్టెన్ ఎవరనేది నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. 2024 సంవత్సరంలో అప్పటి వరకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను కాదని తొలిసారి 2022లో గుజరాత్ కు కెప్టెన్ గా వహించి అందించిన హార్దిక్ పాండ్యాను తిరిగి ముంబై జట్టులోకి చేర్చుకొని కెప్టెన్ గా బాధ్యతలు అప్పజెప్పిస్తూ ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఆ ఏడాది ప్లే ఆఫ్ కు చేరకుండానే ముంబై ఇండియన్స్ ఇంటిముఖం పట్టింది. ఇక ఈసారి ప్లే ఆఫ్ చేరినా కూడా రెండో క్వాలిఫైర్ మ్యాచ్ ఓటమితో మరోసారి ముంబై ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. అయితే ఈసారైనా ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా 6వ కప్పును అందిస్తాడనుకుంటే తీవ్ర నిరాశ గురి చేశాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని హార్దిక్ పాండ్యా నీరుగార్చాడు. రెండో క్వాలిఫైర్ లో అటు బౌలింగ్ తోను ఇటు బ్యాటింగ్ తోను హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటికే టీమిండియాకు టీ20లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించాలని ముంబై అభిమానుల నుంచి డిమాండ్ పెరిగింది.